కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? పరిష్కార మార్గాల్ని మా విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అన్ని రంగముల వారికి కూడా ఆర్థిక పురోగమనం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. న్యాయస్థాన పరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి. అసంపూర్ణంగా నిలిచిన పనులు సత్వరమే పూర్తయిపోతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. చిరకాలంగా ఉన్నటువంటి సమస్యలు దూరమవుతాయి. వృత్తి వ్యాపారులకు ధనలాభం ఉంటుంది. స్థిరాస్తులకు రక్షణ అవసరం. స్థిరాస్తులు ఉన్నట్లయితే ఈ రాశివారు వాటికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక్రమణదారులు మీ యొక్క స్థలాలను కానీ, మీ యొక్క పొలాలను కానీ, మీ యొక్క గృహములను కానీ ఏవైనా వారు ఆక్రమిస్తే మళ్ళీ వాటిని దక్కించుకోవడం చాలా కష్టం. కనుక స్థిరాస్తులు కలిగిన వారు మాత్రం వాటి పట్ల చాలా జాగరూకతతో వ్యవహరించాలి, రక్షణ చేసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర అన్యోన్యంగా అవగాహన అవసరం. పరస్పర అవగాహన అవసరం. అలాగే కలహాలకు దూరంగా ఉండాలి. అన్యోన్యత వల్లే కుటుంబ వృద్ధి సాధ్యపడుతుంది. ప్రభుత్వం ద్వారా సత్కారాలు, సన్మానాలను కూడా ఈ రాశివారు పొందుతారు. భూమి ద్వారా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారు మిశ్రమ ఫలాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు చాలా జాగ్రత్తతో ఉండాలి. కొన్నిసార్లు చేదు అనుభవాలు మిగులుతాయి. అలాగే ఉత్తరా నక్షత్రం వారికి ఈ సంవత్సరం అహంభావం విడిచిపెడితే అందరికీ దగ్గరవుతారు. హస్త నక్షత్రం వారు ప్రతిభా నైపుణ్యాలతో ప్రగతిని సాధిస్తారు. చిత్తా నక్షత్రం వారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అన్నిట్లోనూ విజయం సాధిస్తారు. అదృష్ట సంఖ్య ఈ రాశివారికి 5. ఈ రాశివారు లలితా సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకములు, శివాలయ దర్శనం, అలాగే శుక్రుడికి జపము, హోమము, విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వడం, అలాగే మారేడు చెట్టుని పెంచడం, వీటి ద్వారా ఈ రాశివారికి శుభం కలుగుతుంది.